శ్రీరామ్ అండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ రామదాస్ అన్నయ్య, ఇంకా వదినమ్మలకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎందుకంటే నాకు భద్రాచలం నుంచి కోటి కోటి తలంబ్రాలు పంపించిండు అనమాట. ఆ రామయ్య సీత ఆశీర్వాదం ఈ రామదాస్ అన్నయ్య వదినమ్మల ద్వారా నాకు అందిందనమాట. మంగళవారం రోజు మా ఇంటికి వచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ. ఇంత అసలు నేను మాటల్లో వివరించలేను రామదాస్ అన్నయ్య మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కోటి కోటి తలంబరాలు రాముల వారి దగ్గర నుంచి పంపించింది అనమాట రామదాస్ అన్నయ్య. ఒక ముత్యం కూడా వచ్చింది. 9 ప్యాకెట్లు తలంబరాలు పంపించింది అనమాట. నిజంగా ఈ తలంబరాలు నాకు అందవేమో అనుకున్నా అన్న నేను. థ్యాంక్ యూ సో మచ్, మీ ద్వారా నాకు అందినందుకు. ఇలాంటి తలంబరాలు ఇలా తెప్పించుకోవాలని కూడా నాకు తెలియదు అసలుకి. కానీ అసలు నేనేం చెప్పలేను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ రామదాసు గారు ఆనాడు రామ సీతకి గుడి కట్టిస్తే ఈ రామదాస్ అన్నయ్య వదినమ్మలు ప్రతి ఒక్కరి చేత రామనామం పలికియాలని కంకణం కట్టుకురనమాట. మంచి మంచి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని నిజంగా మనస్ఫూర్తిగా ఒక యజ్ఞంలాగా చేస్తుండ్రు. అన్నయ్య మీకు ఆ రాముడు సీత ఆశీర్వాదం, ఇంకా శ్రీపాదుడి ఆశీర్వాదం ఇద్దరిది మీ నుండి మీ సంకల్పం దిగ్విజయంగా జరగాలని మరీ కోరుకుంటున్నా రామదాస్ అన్నయ్య. నాకు థ్యాంక్ యూ సో మచ్. రాముడు సీత ఆశీర్వాదం మీరు నా కోసం నాకు ఇంత దూరం పంపించినందుకు నిజంగా మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. కోటి కోటి తలంబ్రాలు. నాకైతే నేను మాటలు వివరించలేను అనమాట అన్నయ్య గురించి, వదినమ్మల గురించి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎంతకంటే నేను ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. అందరి ఇంటింట రామనామం పలకాలన్నదే అన్న వదిన ఉద్దేశం అనమాట. రామనామం పలకాలన్నది మన సనాతన ధర్మాన్ని కాపాడాలన్నది అన్నయ్య వదినమ్మల సంకల్పం అనమాట. మీ సంకల్పం దిగ్విజయంగా జరగాలి, మంచిగా ఇంకా ఆ రామయ్య సీత ఆశీర్వాదం నిండు నూరేళ్ళు